బిగ్ బాస్ షో అనేది పెద్ద స్క్రిప్ట్ అంటే ఇదే అనుకుంటున్నా. బట్ ఒక అగ్ని పరీక్ష పెట్టేసి ప్రతి ఒక్క ఆడియన్స్ ఫేమ్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఇలా ఇన్సల్ట్ చేసి కొత్త ఎవరు చూస్తున్నారు మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిగ్ బాస్ కానీ ప్రతి రిలేటెడ్ ప్రతి ఎవ్రీథింగ్ అనేది బిగ్ బాస్లో ప్రతి జరిగేది ఎలాంటి విషయమైనా కానీ మనకు ముందుగానే అప్డేట్ చేసుకోవడానికంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుని ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ 1 మాత్రమే, సీజన్ 1 మాత్రమే అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎంత నీట్గా అనిపించిందో భలే అనిపించింది నాకైతే. కానీ బట్ సీజన్ 2 ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్గా చేంజ్ ఉంది. అండ్ ఇక్కడ ఎపిసోడ్ అక్కడ వేయడం ముందు క్లిప్స్ అన్ని ఎడిటింగ్ చేసి ప్రతిదీ ఎపిసోడ్ 1 ఎపిసోడ్లోనే డిఫరెంట్గా టైప్ ఆఫ్ పర్సన్స్ చేసిన విధానం కానీ కంప్లీట్గా డిఫరెంట్గా 2 కూడా అనిపించింది. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ ఈవెన్ దానిలో యాక్టింగ్ చేసినట్టుగా చాలా ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసినట్టు ఒక స్క్రిప్ట్ లాగా ప్రతిదీ ఈజీగా అనిపించింది. ప్రతి ఒక్క విషయం ఏంటంటే డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి ఫస్ట్ లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే కొంతమందికి అనేది స్క్రిప్టెడ్ వీడియో బిగ్ బాస్ అనేది షో అనేది ఎలా రన్ అవుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ముందుగా తెలుసుకొని బిగ్ బాస్ షోకి వెళ్ళి అండ్ కొంతమంది ఫేక్గా ఉన్న వాళ్ళు, కొంతమంది అందులోకి వెళ్ళి ఫెయిల్ అయ్యాల్సిన వాళ్ళు చెప్పిన నిజాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ లైక్ చేయండి. ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ శాలిని గారు పిలిచారు. శాలిని తను కరీంనగర్ అనుకుంటా, ఐ థింక్ కరీంనగర్ నుంచి వచ్చింది. అండ్ తను వచ్చి రాగానే క్రింజ్ లాగా తను ఆడియన్స్ కానీ ప్రతి ఒక్క జడ్జెస్ని కానీ ప్రతి ఒక్కరు ఇంప్రెషన్తో ఒక సస్పెన్స్ అన్నట్టుగా లాస్ట్కు అభిజిత్తును నేను ఎందుకు ఇష్టపడుతున్నాను ఏంటని ఒక టైప్ ఆఫ్ అంటే తను ముందుగానే డిసైడ్ అయిపోయి ముందుగానే తనకు కొన్ని ఇలా మాట్లాడాలి అలా చేయాలని కొన్ని స్క్రిప్ట్ లాగా ఇచ్చారో లేకపోతే ఎలా మాట్లాడిందో తెలియదు. కానీ తను ఒక ఐకాన్ మేబీ ఒక సెలబ్రిటీ లైక్ లుక్ వైజ్గా లేకపోతే హైలైట్ చేయడానికి తను ఫస్ట్ పిలిచి ఫస్ట్ కంటెంట్ని ఎవరినైనా కానీ హైలైట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తారు. అలానే ప్లాన్గా చేస్తారు. నాకు అర్థమైపోయింది అక్కడ కూడా. ఒక షోకి వెళ్తున్నాం, ఒక బిహేవియర్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక షోకి వెళ్ళినా, ఒక జాబ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూలో లేకపోతే సెలెక్ట్ అవ్వడానికి లేకపోతే ఏం చేయడానికో ప్రతి ఒక్కరు రెడీ అయ్యి వెళ్తారు. సో తను అంతా రెడీ వచ్చి అదంతా చేసింది క్రికెట్గా తను ప్రతిదీ విషయం తెలుసుకొని వచ్చింది. బిందు గారు లేకపోతే నవదీప్ గారు, అభిజిత్ గారు అని అనకుండా తను డిఫరెంట్గా సస్పెన్షన్గా లేకపోతే డిఫరెంట్గా ఎలా హైలైట్ అవ్వడానికి లాస్ట్ ఒక చెప్తా అన్నట్టుగా ఒక డిఫరెంట్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి అన్నట్టుగా తను కంప్లీట్గా 3 ఒక ఐడియాతో కంప్లీట్గా వచ్చింది. తను ఎలా మాట్లాడితే ఎలా బిగ్ బాస్లో సెలెక్ట్ చేస్తారు, లేకపోతే ఎలా నా ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మేబీ ఎలా ఉండాలి, ఎలా టెలికాస్ట్ అయితే ఎలా కనిపించాలి అని తను మొత్తం కంప్లీట్ టాలెంట్తోనే వచ్చింది. చాలా బాగా కనిపించింది. అండ్ తన టాలెంట్ ఏంటో చెప్పమని ప్రతి ఒక్కరు అడిగారు. అండ్ నవదీప్ గారు అండ్ బిందు మాధవ్ గారు నీ టాలెంట్ ఏంటో ఒకటి చెప్పండి అని అన్నాడు. అండ్ నేను ఈ మధ్య జిమ్కి వెళ్ళాను, జిమ్కు స్టార్ట్ చేశాను, అది కండలు చేశాను అదే అన్నట్టుగా కంప్లీట్గా చెప్పేసింది. ఒకసారి చూపెట్టు అది దాన్ని ఫన్ వేలా అక్కడ తీసేశారు. అయిపోయింది అక్కడ కంప్లీట్గా తనకు అయిపోయింది. యాక్టివ్గా ఒక డిఫరెంట్గా అన్నట్టుగా అయిపోయింది. విషయం పక్కన అండ్ ఇదంతా విషయం పక్కన పెడితే తను ఫోన్ అడిగారు. ఫోన్ అడిగి తన ఫోన్ గురించి తీసుకొని నాకు ఇదంతా పెద్ద డిఫరెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే డ్రామా అనిపిస్తుంది. తన ఫోన్ తను గుర్తుపట్టలేనంత తను అంటే 24 hours తను ఫోన్ యూజ్ చేస్తా అని తనే చెప్పిందట. సో ఆమెకు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లో తనే రాసిందట. సో బట్ తన ఫోన్ తను గుర్తుపట్టలేనంత తనే పలగొట్టేది, తనే డ్యామేజ్ చేయమని నవదీప్ చెప్పడంతో వచ్చి డ్యామేజ్ చేసినప్పుడు తన ఫోన్ కాదు అన్నట్టుగా కొంచెమన్నా చేంజ్ అనిపించలేదు తనకు. అండ్ తన కాన్ఫిడెన్స్ ఉంది ఇదంతా స్క్రాప్ మేబీ ఫోన్ అంత అమౌంట్ పెట్టి కష్టపడి తీసుకుంది. అండ్ లాస్ట్ 2 years అంటే 2 months బ్యాకే తీసుకుందట తన ఫోను. సో అంత కష్టపడి తీసుకున్నప్పుడు తన చేతులతో పలగొట్టుకుంటే తనకు అలా ఒక యాక్టివిటీ ఒక స్క్రిప్ట్ మ్యాక్సిమం అక్కడ మళ్ళీ తర్వాత అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పలగొట్టిన తర్వాత అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ నవదీప్ కొత్త ఫోన్ తన ఫోన్ చూపేయడం అంటే అది డమ్మీ ఫోన్. మన అంతా పిచ్చోళ్ళం, మనం బిగ్ బాస్ చూసే వాళ్ళం, మనం అంతా పిచ్చోళ్ళం. సో డమ్మీ ఫోన్ తీసుకొచ్చి పలగొట్టమని తన ఫోన్ అన్నట్టు క్రియేట్ చేసి అక్కడ హైలైట్ చేస్తారు. తన తర్వాత తనను సెలెక్ట్ చేశాక అయిపోయిన తర్వాత స్నాపులు దానిలో ఉన్న హిస్టరీ కానీ చాలా అంటే తనలో ఉన్న ఆవేశం కానీ తనకు ఉన్న పర్సనల్ విషయాలు లేకపోతే ఫోన్తో ఉన్న కనెక్టివిటీ అదంతా తను ఇలా మేబీ ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళకపోతే తను ఫోన్ డ్యామేజ్ అయిపోయింది ఆ గిల్టీ ఫీలింగ్తో తను ఏమైనా ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నట్టుగా తన ఫోన్ పలగొట్టడానికి ట్రై చేశారు. కానీ లాస్ట్ ఫైనల్గా అయితే నవదీప్ అయితే ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ నీ ఫోన్ అని చూపెట్టడంతో తను హ్యాపీ ఫీల్ అయింది. సో ఇదంతా కంప్లీట్ డ్రామా స్క్రిప్ట్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అయితే నాకు ఫస్ట్ పర్సన్ అయితే అండ్ తనని హోల్డ్లో పెట్టేసి అండ్ ఆల్మోస్ట్ తను సెలెక్ట్ చేసినట్టే నాకు తెలిసి తనైతే కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని నాకైతే గట్టి నమ్మకం. నెక్స్ట్ ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి అండ్ సింగర్ అంటే సంథింగ్ సింగర్ సంథింగ్ ఏదో. సో ఆ పర్సన్ వచ్చి డైరెక్ట్ 3 rates ఇచ్చేస్తారు. డైరెక్ట్ 3 rates. తను యాక్టివిటీస్ లేదు లేకపోతే ఏం లేదు, తనతో మాట్లాడే విధానంలో డైరెక్ట్ నీకు ఈ షో సెట్ అవ్వదు వెళ్ళిపో అని మొత్తం 3 అభిజిత్ లేకపోతే బిందు మాధవ్ లేకపోతే 3 నీకు సెట్ అవ్వదు వెళ్ళిపో అవసరం లేదు. జస్ట్ ఇంకో మాట తను ప్రూవ్ చేసుకునే అంతా కూడా ఇవ్వలేదు. మేబీ 1 రౌండ్ అయిపోతే 2nd రౌండ్ అయిపోతే 3rd రౌండ్కి స్టేజ్ మీద తీసుకొచ్చి వెళ్ళిపో అని చెప్పడానికే వాళ్ళు షో స్టార్ట్ చేశారు. తర్వాత ఝాన్సీ సూర్యాపేట. సో ఈ పాప వచ్చింది. అండ్ రైతు బిడ్డ అంటే మేబీ పల్లప్రశాంత్ గుర్తుకొస్తాడు, మేబీ పల్లప్రశాంత్ అలా వచ్చాడు. బట్ ఈమె ఇలా వస్తుంది. తన గురించి తెలుసుకోవాలంటే మనం బిగ్ బాస్లో చూడాల్సి వస్తుంది కావచ్చు, చూస్తామో లేదో తెలియదు. దీన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసినట్టే. మేబీ నవదీప్ అన్నాడు కదా లైక్
ఏంటంటే ఝాన్సీ అంటే పల్ల ప్రశాంత్ లాగా సింపతిగా కాకపోయినా జస్ట్ ఇలా అంటే అమ్మాయి బయటకి రావాలన్నట్టుగా అలా మేబీ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. సో తను ఉంటుంది కావచ్చు. అలా తన హోల్డ్లో పెట్టేసి తనను కూడా సెలెక్ట్ చేశారు. మేబీ బిందు మాధవ్ కూడా సెలెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా తను ఆల్మోస్ట్ సీజన్లోకి పంపిస్తారు. అలాంటి పర్సన్ని మ్యాక్సిమం డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కామన్ మ్యాన్ నుంచి తీసుకోవాలని తనను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది టాలెంట్ చూపించుకొని హౌస్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కామన్ మ్యాన్స్ ఉన్నారు. అండ్ కొంతమంది రిజెక్ట్ అంటే బయట ఇన్ఫ్లుయెన్సర్గా చాలా మంది పేరు వచ్చిన వాళ్ళు అండ్ ఉప్పల్ బాలు కానీ ప్రతి ఒక్కరు కానీ హౌస్లోకి వచ్చాక రిజెక్ట్ చేసేస్తున్నారు. డైరెక్ట్ ఉప్పల్ బాలు డైరెక్ట్ గంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు నువ్వు బయటనే లైక్ వీడియో చేసుకోవాలి అట్లా ఉప్పల్ బాలు బయట నువ్వు వీడియో చేసుకో అదంతా చేసుకో అని పెద్దగా మాటలు అనేసి తను రచ్చ చేశారు. నాకు ఇది చాలా నిజంగా తనను తీసుకుంటే మేబీ హౌస్లోకి చాలా ఇంపార్టెంట్. మేబీ కామెడీకైనా లేకపోతే సంథింగ్ కామెడీ టైమింగ్కైనా ఫన్కైనా లేకపోతే తను చేసే అల్లరైనా సంథింగ్ డిఫరెంట్ తను ఉండే విధానం ఏంటన్నా ప్రతి ఒక్కరు చేస్తారు. 24 hours మనం చూస్తున్నాం కాబట్టి బిగ్ బాస్లో 24 hours చూస్తున్నా కానీ కట్ చేసేనైనా సంథింగ్ ఇలా ఉంటారు పీపుల్ అరౌండ్. అంటే మనకు సెలబ్రిటీస్ అయినా కామన్ మ్యాన్స్ అయినా లేకపోతే ఎలా ఉంటారు. సెలబ్రిటీస్ అంటే మనకు ఎక్కువ శాతం చూడలేదు, బట్ కామన్ మ్యాన్స్ నుంచి వచ్చే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో 24 hours కెమెరాస్ ముందు అంటే ఎన్ని రోజులు హైడ్ ఉంటారు, ఎంత వరకు ఉండగలుగుతారు అనేది అంత లోపల ఇన్నర్ ఫీలింగ్. అంటే మేబీ బయటకు ఎప్పుడెప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారో సో చూస్తామని ఉంటారా అనేది అదొక షో, రియాలిటీ షో. బట్ అండ్ ఉప్పల్ బాల్ గురించి ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే తనను అడిగింది కూడా తన కంప్లీట్ ఫ్యామిలీ గురించి కంప్లీట్ తన ప్రొఫెషన్ గురించి అంతా తెలుసుకున్నారు. నవదీప్ ఏంటంటే నువ్వు చేసేది వెక్కిల్ వీడియోలే కదా సంథింగ్ అరౌండ్ ఒక డిఫరెంట్ వేలా అడిగినట్టుగా నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ అనే షో అంటే ప్రతి ఒక్కరు రియాలిటీ షో ప్రతి ఒక్కరి ఆశ అంటే మేబీ వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. బట్ ఒక ఫేమ్ ఉన్న పర్సన్ నువ్వు తీసుకుంటే నీకే టీఆర్పీ రేటింగ్ వస్తుంది కదా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే. సో ఉప్పల్ బాల్ని రిజెక్ట్ చేసి మేబీ హౌస్లోకి డైరెక్ట్ తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఎలా చేస్తున్నారు బిగ్ బాస్ షో అనేది బాగా స్క్రిప్ట్ వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఫేమ్ ఉందా నీకు, అది ఉందా, టాలెంట్ ఉందా, టాలెంట్ ఉన్న వాళ్ళని చూపించుకుందామని టైం ఇవ్వమంటే లేదు అన్నట్టుగా మాట్లాడేసి డైరెక్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి పర్సన్స్ ఉన్నారు. తన ఫ్యామిలీ గురించి నేను ఇలా వీడియో చేస్తూ ఇలా చేస్తున్నాను అన్నట్టుగా నవదీప్ మాట మీద మాట డిఫరెంట్ మాట్లాడేసి మేబీ అది బాగా బయటకి చాలా అవుట్పుట్ వేరేలాగా వచ్చింది అనుకుంటే ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు ఈ ఎపిసోడ్ మొత్తం. సో డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు మేబీ ఆ షోకి వెళ్ళాక చాలా వరకు కామన్ మ్యాన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్. సీజన్ 1లో మాత్రమే అంతగానో డిసప్పాయింట్మెంట్ చేసింది. ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ని ఇట్లా డిఫరెంట్గా ఇలా చేసింది అయితే ఎక్కువగా అనిపించలేదు. డిసప్పాయింట్ అంటే మేబీ పిలిచి మరి ఇలా అనుమానం అంటే డిఫరెంట్గా చేసింది అయితే ఎక్కువ శాతం అయితే ఇలాంటివి అనిపించలేదు. ఇదంతా సోది పలకడితే నెక్స్ట్ ఇంకో పర్సన్ తన పాప అనిపించింది. బట్ అది కంప్లీట్ స్క్రిప్ట్. ఒక పర్సన్ దగ్గరికి రావద్దు అన్న కానీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను చెంప మీద కొడతా అని మాట్లాడినా కానీ కూడా షో అంటే అది హైలైట్ అవ్వడానికి ఆడియన్స్ చూడడానికి హైలైట్ అవ్వడానికి తప్ప ప్రోమోస్లో వేసో లేకపోతే ఎలానో వేసో వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి వ్యూస్ రావడానికి తప్ప. అండ్ ఈవెన్ తిరుమలేసి తన దగ్గరికి రావద్దు, నువ్వు దగ్గర నుంచి మాట్లాడుకు దూరం వెళ్ళాను స్ట్రీమ్కి మాట్లాడడం. సో డిఫరెంట్గా మేబీ తనను చాలా ఎక్కువ వద్దనంగా కూడా తన అంత దగ్గరికి వెళ్ళి ఒక మనసుకి అంటే టెలివిజన్ అంటే ఇది బయటకు వస్తుంది రేపు నా ఫ్యామిలీ చూస్తారు ఏంటి అన్నట్టుగా ఒక విధానం ఉంటుంది. సో అతను కొంచెమైనా లిమిట్లో ఉండి ఉంటారు, కొంత సెన్స్ అయినా ఉంటుంది ప్రతి ఒక్కరు అంటే పెద్ద అయినా చిన్న అయినా లేకపోతే ఎవరికైనా కొంతమైనా ఉంటారు టెలివిజన్కి వెళ్ళాక. బట్ తనని అక్కడ మేబీ అది కావాలనే చేశారు, అది కావాలని జరిగింది. మేబీ అదొకటి స్క్రిప్ట్ లాంటిది, మేబీ అదొకటి చెయ్యాలనే చేశారు. అతనితో అలా అనిపించాలి లేకపోతే అది హైలైట్ అవ్వాలి లేకపోతే షో హైలైట్ అవ్వాలి టీఆర్పీ రావాలన్నట్టుగానే మేబీ సీజన్ హైలైట్ అవ్వాలని అగ్నిపరీక్షలు ఇలాంటి మేబీ తనకు టాస్క్ ఇచ్చారా ఏమని ఇచ్చారా యాంకరింగ్ చేసి చూపెట్టమనంటే తనకు వచ్చింది చేశాడు చూపెట్టాడు అయిపోయింది. జస్ట్ నువ్వు రిజెక్ట్ చేసిందో అంతే అయిపోద్ది. మేబీ దగ్గరికి వెళ్ళా సో డిఫరెంట్ అది కావాలని చేశారు. అతని గురించి చాలా ఎక్కువ మాట్లాడుకోవద్దు ఎందుకంటే అతను చూస్తే కొంచెం బాగా అనిపించింది. సో ఎక్కువ గురించి మాట్లాడుకోవద్దు. దాని తర్వాత ఒక దెబ్బోరా సంథింగ్ అది నేమే డిఫరెంట్గా ఉంది. ఆ అమ్మాయి వచ్చింది. మ్యాక్సిమం చూస్తే బాగా ఆడుతుంది, బాగా మేబీ హౌస్లోకి వెళ్తే బాగా ఫైట్ ఇస్తుంది అని నేను అనుకున్నా. కానీ కంప్లీట్ చూస్తే అయితే బెబ్బే మొత్తం ఏం లేదు ఆమె మాట్లాడడానికి. నామినేట్ మేబీ లైక్ ఏంటి శ్రీముఖి నామినేట్ చేయడానికి ఏమన్నా రీజన్స్ ఉంటాయి. శ్రీముఖి నేను నామినేట్ చేస్తున్నట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ డిస్కస్ చేసుకున్నానంటే శ్రీముఖి నాడు లుక్స్ మ్యాటర్ లేకపోతే సంథింగ్ అరౌండ్ ఏదో అన్నట్టుగా తను మాట్లాడేసింది. పర్సనాలిటీ వైజ్గా ఎట్లా మాట్లాడేసింది, పర్సనాలిటీ మ్యారేజ్కి ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి ఏంటి అన్నట్టుగా. సో తను మేబీ తను చూస్తే అసలు నర్వస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తను యాక్టివిటీ మేబీ తను రెడీ అయ్యి వచ్చిందో లేకపోతే ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చిందో కూడా అర్థం కాలేదు. తర్వాత ఆ పాప వచ్చి లుక్స్ మ్యాటర్ కాదు అదే అని ఒక పర్సనాలిటీ మ్యాటర్ అన్నట్టుగా విధానంగా మాట్లాడింది. బట్ లుక్స్ బాగుంటే ఈ విధంగా ఆడకపోయినా చూస్తారు లేకపోతే ఆడియన్స్ చూస్తారు అన్నట్టుగా అలా టాప్ 5కి వస్తారు అన్నట్టుగా ఆమె తను లుక్స్ వైజ్గా అన్నట్టుగా తను స్ట్రాటజీస్తోనే మేబీ తను ఆ కంటెంట్తోనే మేబీ వచ్చిందని నేను అనుకుంటున్నా. మేబీ అలాంటి పర్సన్ అని నేను సో తెలుసుకోవాలి, ఇంకా చాలా పాయింట్స్ చేసుకోవాలి. లుక్స్ మ్యాటర్ బట్ కానీ లుక్స్ ఒకటే కాదు టాలెంట్ కూడా ఆడాలి, గేమ్ ఆడాలి, మాట్లాడాలి. ఇంకో పర్సన్ ఏంటంటే అంజలి వచ్చింది. తనకు 19 సంవత్సరాలు ఏంటో 19 years ఓల్డ్ అని చెప్పేసింది. క్లియర్గా క్లారిటీగా చెప్పేసింది. తన క్లారిటీ తను ఉంది. బట్ క్లియర్గా రెడ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ నీకు ఇది అవసరమే లేదన్నారు.
నువ్వు డిజర్వింగ్ కాదు, నీకు ఇంకో టైం ఉంది, నీకు ఇంకా ఏమన్నా బయటకు వెళ్ళి నువ్వు ఇంకా చాలా కష్టపడు, నువ్వు ఇంకా లైఫ్ చూడు, దాని తర్వాత నీకు స్టేజ్ అంటే ఏమైనా ఫేస్ చేసినా ఉంటే నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే అప్పుడు అన్నట్టుగా మాట్లాడాలన్నట్టున్నారు. మేబీ 19 సంవత్సరాలు 20 years కాకపోతే సీజన్ 1లో 19 years 20 years లేకపోతే సంథింగ్ ఏదో చిన్న ఏజ్ ఆమె ఒక పర్సన్ అంటే సీజన్ కొన్ని ఎపిసోడ్ వారిగా అంటే అగ్ని పరీక్ష తీసుకున్నారు, సెలెక్ట్ చేసి తీసుకున్నారు, బట్ హోల్డ్లో పెట్టి తీసుకున్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ కూడా అగ్ని పరీక్షలో ఇప్పుడు ఎపిసోడ్ వాడిగా ఎపిసోడ్లో తీస్తున్నారు కదా, ఆ ఎపిసోడ్లో ఒక 9 మంది లైన్ మెంబర్స్ మేబీ ఎంటర్ అవుతారు బిగ్ బాస్ హౌస్లోకి. సో మిగతా వాళ్ళందరూ ఇంటికే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇది లైక్ ప్రతి ఒక్కరు సీజన్ ఇప్పుడు సెలెక్ట్ చేసిన 15 మంది హౌస్లోకి వెళ్తారని గ్యారెంటీ లేదు, ఓన్లీ 9 members వెళ్తారు. అండ్ ఇంకో 2 members ఏమో గర్ల్స్ వచ్చారు, ఆ 2 members గర్ల్స్ని కూడా రిజెక్ట్ చేసి పక్కన మారేస్తారు. నాకు అర్థమైపోయింది. వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ అంటే వీళ్ళకి హైలైట్ ఇచ్చి వీళ్ళ 1 minute ఎపిసోడ్ అంటే 5 minutes వీడియోస్ వేసి వాళ్ళని డైరెక్ట్ రిజెక్ట్ చేసినా కానీ 1 minute రిజెక్ట్ చేశారు. వాళ్ళకి ఎలాంటి టాస్క్ ఇచ్చారు, లేకపోతే ఎలాంటి మాట్లాడడానికి వాళ్ళ టాలెంట్ ఏంటో చెప్పడానికి అంటే ఆడియన్స్కి తెలియాలి కదా. సో కంప్లీట్గా అయితే నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏంటంటే రన్నింగ్ రాజా అంటే ఆల్మోస్ట్ ఇంత మీకు ఎవరికి తెలిసి ఉండదు. మేబీ రన్నింగ్ రాజా అంటే జబర్దస్త్ వీడియోస్ ఎప్పట్లో మేబీ ఛాన్సెస్ కోసం లేకపోతే ఫేమ్ కోసం అట్లా ట్రై చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన పర్సన్. సో అతను కూడా తీసుకొని తనని రిజెక్ట్ చేస్తారు. తను చాలా కంప్లీట్గా డిఫరెంట్గా ఒక వేరే అన్నట్టుగా కంప్లీట్ చేసేసారు, తనని కూడా రిజెక్ట్ చేస్తారు. చిత్తూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, అంటే జిమ్ బాడీ. మేబీ ప్రతి సీజన్లో అయితే జిమ్ బాడీ సంథింగ్ అరౌండ్ బాడీ బిల్డ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క సీజన్లో కంపల్సరీ ఉండాలన్నట్టుగా ప్రతి ఒక్క సీజన్లో తీసుకుంటారు. ఈ పర్సన్ అయితే కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్తారని 100% నేను అనుకుంటున్నాను. మేబీ అగ్ని పరీక్షలో జరిగిన తర్వాత విన్నర్ మేబీ ఆ 9 members ఇతను ఉండే అవకాశం చాలా వరకు ఉంటాయి. డేమన్ పవన్ లాగా లేకపోతే మెహబూబ్ లాగా సంథింగ్ అరౌండ్ ఒక జిమ్ బాడీ పర్సన్ అయితే కంపల్సరీ తీసుకుంటారు. అలా తీసుకోవాలి రూల్ ఏం లేదు, అలా అని కాకపోతే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చిత్తూరు పర్సన్ అయితే ఇది డిజర్వ్డ్ మ్యాక్సిమం 3 ఫస్ట్ పర్సన్ మేబీ ఫస్ట్ ఎపిసోడ్ జరిగిన తర్వాత 1 సెలెక్ట్ చేస్తారు. మేబీ డైరెక్ట్ 3 greens ఇచ్చేస్తారు చిత్తూరు పర్సన్కి. ఆ పర్సన్కి సో లాస్ట్ టైం మేబీ తను జిమ్ యాక్టివిటీస్ కానీ ప్రతి చేసి టాలెంట్ చూపించుకున్నాడు. తను యాక్టివ్గా కూడా కనిపించాడు, చాలా వరకు షోకి బాగా సెట్ అవుతాడని అనిపించింది. అండ్ ఇక్కడ వరకు అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్కి మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చుకొని అండ్ మన మోర్ అప్డేట్స్ మేబీ బిగ్ బాస్ గురించి ఇప్పటి నుంచి మేబీ ఇంకో 3 months మేబీ 105 days దాకా సో లేటెస్ట్ అప్డేట్స్ అయినా మేబీ షార్ట్ వీడియోస్ అయినా డైరెక్ట్ మన ఛానల్ త్వరగానే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.